సంవత్సర అనే మాటకు అర్థం శ్రీ మహావిష్ణువు అని. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన విష్ణు సహస్రనామంలో కనిపిస్తుంది. అంచేత మన శ్రోతలైనటువంటి అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఈ సంవత్సరంలో కలగాలి, సంవత్సరం అంతా కలగాలి అని మనఃపూర్వకంగా మనం ప్రార్థిద్దాం. ఇక ఉగాది విశిష్టత గురించి 2 మాటలు అనుకోక తప్పదు, అనుకుని తీరాలి. మహానుభావుడైనటువంటి బ్రహ్మ బాగా ఆలోచించాడు. కృతయుగాన్ని సృష్టించేటప్పుడు అస్సలు ఆలోచించాలి ఆయన. ఎందుకని? ఆ యుగంలో అందరూ సత్యాన్ని ధర్మాన్ని, అంటే సత్యాన్ని మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మం అనే వృషభం 4 పాదాల మీద ఉంటుంది కాబట్టి నేనంటూ ప్రత్యేకంగా ఓ ముహూర్తాన్ని నిర్ణయించుకుని సృష్టి చేయక్కర్లేదు అనుకుని కృతయుగాన్ని సృష్టించేటప్పుడు అక్షరం ఆలోచించాల. రెండవదైనటువంటి త్రేతాయుగానికి వచ్చేసరికి ఆయన ఆలోచించాడు. కారణం, ధర్మ వృషభం 3 పాదాల మీద నిలబడుతుంది. ఎవరో ఒకరు ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ ధర్మాన్ని అనుసరించే వ్యక్తిని చూసి మార్గదర్శకునిగా తీసుకుని పెడతారు. కాబట్టి కాస్త ఆలోచించి సృష్టి చేద్దాం అని అనుకుని త్రేతాయుగాన్ని సృష్టి చేసేటప్పుడు మాత్రం ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. ద్వాపరయుగానికి వచ్చేసరికి ఇంకా బాగా ఆలోచించాడు. కారణం, ధర్మవృషభం 2 పాదాల మీదే నిలబడుతుంది. అంటే 2 పాదాల మీద ఏ ఎద్దు నిలబడలేదు కాబట్టి చతికిలబడింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలని ఆలోచించి మాత్రమే సృష్టి చేశాడు. ఇక 4వదైన ఈ కలియుగానికి వచ్చేసరికి ఒకే ఒక్క పాదం మీద ఎద్దు తన భారాన్ని ఏమాత్రము అలా పైకి లేపి ఉంచలేదు కాబట్టి ఏ విధమైనటువంటి నడక వంటిది లేని కారణంగా అనారోగ్యపు పాలవుతుంది. కాబట్టి ధర్మవృషభం ఈ యుగంలో ఉండే వాళ్ళందరూ కూడా వంచన, ద్రోహం, కుటిలత, దురాలోచన ఇలాంటి వాటితోటే ఉంటారు. కాబట్టి ఏ ముహూర్తంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి సృష్టిస్తే కలియుగంలో జనానికి బాధ ఉండదు అని బాగా ఆలోచించి అప్పుడు నిర్ణయించుకున్నాడు. సంవత్సరాల్లో మొదటిదైనటువంటి ప్రభవనామ సంవత్సరంలో సృష్టి చేద్దాం. అన్ని సంవత్సరాల్లో మొదటిదైన ప్రభవలో సంవత్సరంలో ఉండే మొదటి ఉత్తరాయణంలో, ఆ ఉత్తరాయణంలో మొదటిదైన వసంత ఋతువులో మొదటిదైన చైత్రమాసంలో, చైత్రమాసంలో మొదటిదైన శుద్ధపక్షంలో మొదటిదైన పాడ్యమిలో మొదటిదైన పగటిలో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి స్థితి లయాలనే 3లో మొదటిదైనటువంటి సృష్టి అనే కార్యాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3లో మొదటివాడైన బ్రహ్మ సృష్టించాడు. అంచేతనే ఇంత ఆలోచించి సృష్టించాడు కాబట్టే ఇంతైనా మనం ఉండగలుగుతున్నాం. అలా కాకుండా బ్రహ్మ ఏదో ఆలాపంగా ఏదో పర్వాలేదులే అని సృష్టి చేసి ఉన్నట్లయితే మన బతుకులు ఇంకా దారుణంగా ఉండేది అన్నమాట. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి రోజు ఈ ఉగాదిని మనం గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఉగాది అని అనగానే ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమాలు వస్తాయి అని అనుకుంటూ పనికి మారిన చెత్త సినిమాని చూస్తూ కూర్చోవడం, లేకపోతే ఏదో హాస్య కథలని వింటూ ఉండడం, చూస్తూ ఉండడం, ఇది కాదు చేయాల్సింది. దురదృష్టకరంగా ఈ రోజున ఎక్కువ మంది చేస్తున్నటువంటి పని ఇదే. అంతేకాదు, ఈ రోజు ఎలాగో సెలవే కదా అనే అభిప్రాయంతో రోజు కంటే మరో 2 గంటలు ఆలస్యంగా లేచేటటువంటి ఆ విధానం పరమ దారుణం. ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఒంటి నిండుగా నువ్వుల నూనెని మాత్రమే అలా పూర్తిగా పట్టించాలి శరీరాన్ని. ఆ శరీరం 48 నిమిషాలంటే ముహూర్తం కాలం పాటు నానేలా చేసి ఆ మీదట సున్నిపిండితో ఒంటిని బలంగా మర్దించాలి. అలా అయితే రక్తనాళాల గోడల్లో ఎక్కడైనా రక్తం ఆగిపోయి ప్రవహించకుండా ఉన్నట్టయితే ఈ బలంగా మర్దించేటటువంటి కారణంగా
రక్త ప్రవాహం సుఖంగా చక్కగా ఉంటుంది. అలా అయిన తర్వాత కుంకుడుకాయ పులుసుతో మాత్రమే తలని రుద్దుకోవాలి. దానిలో ఉండే చేదుతనం కారణంగా పేలు, ఈపిలు, చుండ్రు, ఇతరమైన క్రిమికీటకాలు తలలో చేరకుండా ఉంటాయి. శరీరంలో ఉండే అనేక పంచ జ్ఞానేంద్రియాలకి అధిష్టాత తల కాబట్టి తలకాని సుఖంగా ఉన్నట్టయితే శరీరం అంతా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఆ శరీర రక్షణ, తలని రక్షించుకోవడం మన బాధ్యత. ఇంటి యజమాని అయినటువంటి తండ్రిని, తల్లిని జాగ్రత్తగా పిల్లలు చూసుకోగలిగితే కుటుంబం అంతా ఎలా సుఖంగా ఉంటుందో అలా శిరస్సుని రక్షించుకోవాలి. మొట్టమొదటి చేయవలసింది ఇది. తల్లులు తమ పిల్లలందరినీ ఒక వరుసలో కూర్చుండబెట్టి ఇలా అభ్యంగ స్నానాన్ని చేయించాలంటే తలంటు పోయాలి. అభ్యంగన స్నానం ఉండడం తప్పు. అలా చేసిన తర్వాత పిల్లలందరూ స్నానం అయిన తర్వాత వెంటనే దైవ మందిరం దగ్గరికి వెళ్లి నమస్కరించి, ఎన్ని సంవత్సరాల వయస్సు వాళ్ళకైతే అన్ని నిమిషాల పాటు దైవ ధ్యానాన్ని చేయాలి. ఆ చేశాక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పాదాభివందనాన్ని చేసి ఆ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి నూతన వస్త్రాలని తీసుకుని అవి కట్టుకున్నాక మళ్ళీ ఇంకోసారి పాదాభివందనాన్ని చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల యోగక్షేమాలని చూడడం, పిల్లల బాధ్యత తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉండడం. ఈ యథార్థం తెలుస్తుంది దీనివల్ల. ఆ మీదట ఉగాది పచ్చడిని ఆ ఇంటి యజమానురాలు పూర్తిగా తయారు చేసి ఆ చేసినటువంటి ఉగాది పచ్చడిని ప్రథమ భక్ష్యంగా, అంటే మొదటిసారి ఆ రోజున తినవలసిన పదార్థంగా భావిస్తూ అందరికీ ఇంట్లో పెద్దవాడైనటువంటి ఏ వ్యక్తి ఉంటాడో వయస్సులో బాగా పెద్దయిన ఆయన ద్వారా దైవ మందిరం దగ్గర చేసి ఆయన చేత నివేదన చేయించాక ఇంటి యజమానురాలు మాత్రమే ఇంట్లో ఉన్న అందరికీ పచ్చడిని ప్రసాదంగా అందించారు. నిజమైనటువంటి గృహ లక్ష్మి ఎవరు అంటే కుటుంబ యజమానురాలు. అంచేతనే కుటుంబ యజమానురాలు తన స్థానాన్ని కానీ తాను తెలుసుకోగలిగితే పెద్దగా అరిచేయడం, కేక వేసేయడం, భర్తలని కొట్టడం, అకస్మాత్తుగా ఇంట్లోంచి పారిపోవడం, ఆత్మహత్య చేసుకుందామనే దిశగా ఊహించడం, లేదా మరేదో ఇట్లాంటి దుష్కృత్యాలను చేయడం అనే ఆలోచన వారికి రాదు. దానికి కారణం నా స్థాయి ఇంతదా అని. అందుకే ప్రాచీనులు వీటన్నిటినీ అమలు చేయించుతూ ఉండేవారు. ఇది రెండవ కర్తవ్యం, ఉగాది పచ్చడిని తినడం. మూడవ కర్తవ్యం, సరిగ్గా ఆ సమయానికి దేవాలయానికి కానీ మనం వెళ్ళినట్టయితే దేవాలయంలో దేవుడికి ప్రథమ అర్చన అయిపోయిన తర్వాత గోపూజ చేస్తూ కనిపిస్తుంది ఆలయం. గోవులో సర్వదేవతలు ఉంటారు కాబట్టి సర్వదేవతలకి ప్రదక్షిణాన్ని చేసినట్టుగా గో ప్రదక్షిణాన్ని చేసి గోవుకి నమస్కరించి పుష్పాలని గోవు మీద వేస్తూ అక్కడి నుంచి దైవ మందిరంలో ఉండే దైవం దగ్గరికి వెళ్లి దైవానికి నమస్కరించి ఈ సంవత్సరం అంతా సుఖంగా శుభంగా ఉండేలా నన్ను, నా తల్లిని, నా తండ్రిని, నా సోదరుల్ని చేయవలసిందని అందరి తరఫున ప్రార్థించడం అనేటటువంటిది మూడవ కర్తవ్యం. నాలుగవ కర్తవ్యం, అక్కడే చేయబడుతూ ఉండేటటువంటి పంచాంగాన్ని వినడం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెట్టినటువంటి చక్కని మృష్టాన్న భోజనాన్ని చేశాక సాయంకాలపు వేళ అమ్మవారి ఆలయానికి వెళ్లి, ఈ రోజు నుండి వసంత నవరాత్ర ఉత్సవాలు అమ్మవారికి 9 రోజుల పాటు సాగుతాయి కాబట్టి అమ్మా, నువ్వు మా అమ్మలో చేరి నువ్వు ఎలా అయితే అనుగ్రహాన్ని లోకానికి అంతటికీ ఇస్తుంటావో అలాగే మా అమ్మని కూడా అలా మా మీద చక్కరైనటువంటి అనుగ్రహాన్ని నిరంతరం చూపిస్తూ ఆశీర్వచనాలు ఇస్తూ మాకు అనుకూలురాలిగా ఉండేలా చేయవలసింది. మా మీద నిరంతర వాత్సల్యాన్ని, అనుగ్రహాన్ని మా అమ్మ చూపిస్తూ ఉండవలసిందని అమ్మని ఈ అమ్మ కోసం ప్రార్థించాలి. ఆ కారణంగానే ఆ అమ్మ ఈ ఇంట్లో ఉండేటటువంటి అమ్మని
అలా నిరంతరం ఆనందింప చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఎందరో అమ్మలకి ఆ అమ్మ కాబట్టి లలిత సహస్ర నామాల్లో మొట్టమొదటి నామం మాత అని కాకుండా శ్రీమాత అని కనిపిస్తుంది. అంటే కొన్ని కోట్ల మంది తల్లులకి తల్లి ఆమె అని. తల్లి అనగానే కేవలం మనుష్య జాతికి అని మాత్రమే అనుకోకూడదు. ఏ 84 లక్షల జీవరాశులున్నాయో ఆ జీవరాశులు అన్నీ కూడా తల్లి కలిగినటువంటి జీవరాశులేను. ఆ కారణంగా 84 కోట్ల జీవరాశులు ఒక్కొక్క లోకంలో ఉంటే ఇట్లాంటి 14 లోకాలుంటే 14 లోకాల్లో ఉన్న ఒక్కొక్క లోకానికి సంబంధించిన 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అందరి తల్లులకి కూడా ఆ తల్లి కాబట్టి అందులో ఉన్నటువంటి మా నరజన్మకి సంబంధించిన తల్లికి అనుగ్రహాన్ని నేనుగా నరజన్మలో ఉన్నాను కాబట్టి అని ప్రార్థించి రావాలి. అప్పుడు ఇంట్లో ఉండే తల్లులకి మనశ్శాంతి, సుఖం, సౌఖ్యం, సంతోషం కలిగి గృహలక్ష్మి ఆవిడ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది ఆ రోజు చేయవలసినటువంటి చివరి కర్తవ్యం. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ అని సూత్రం. మధురం అంటే తీపి. తీపి అనగానే పంచదార విషయనే కూడదు, అది సరికాదు. భూమి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి చెరకు పంటకి సంబంధించిన ఏ చెరకు గడుందో ఆ చెరకు గడ ముక్కని తీసుకోవాలి తీపికి సంకేతంగా. ఆమ్ల అనగానే అకస్మాత్తుగా పురుగు మా ఇంట్లో ఇదిగో పొడి రూపంలో మేము ఎప్పుడో నిల్వ చేసుకున్నామని ఆ పొడిని వెయ్యకూడదు. మొట్టమొదటిసారిగా చింత చెట్టు నుండి వచ్చినటువంటి చింతపండును తీసుకుని దాన్ని దేనికి చేర్చాలి. కటు మా ఇంట్లో మిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు అయితే అవి, ఎండు మిరపకాయలు అయితే ఇవి ఉన్నాయి అని అనుకోవడం సరికాదు. కటు అనే మాటకి కారం అని అర్థం. భూమి నుంచి పుట్టినటువంటి ఏ మిరియపు మొక్క అయితే ఉందో ఆ మిరియపు మొక్కకి సంబంధించిన మిరియాన్ని తీసుకుని దాన్ని పొడి చేసి కారంకి సంకేతంగా ఈ పచ్చడిలో చేర్చాలి. కషాయ ఒగరుతనం. భూమి నుంచి వచ్చినటువంటి ఏ మామిడి చెట్టు అయితే ఉందో ఆ చెట్టుకి సంబంధించిన కాయ ఇంకా ఒగరుతనంతో ఈ కాలానికి ఈ సమయానికి ఉంటుంది కాబట్టి ఆ మామిడికాయ ముక్కని ఈ ఒగరుతనానికి సంకేతంగా ఈ పచ్చళ్ళలో కలపాలి. లవణ అంటే అదిగో నుండి అక్కడెక్కడో తెచ్చాము, ఇక్కడెక్కడో తెచ్చాము. ఉప్పు పొడి మా ఇంట్లో బాగా ఉంది, చాలా మెత్తగా ఉంది, అది సరికాదు. ఏ సముద్రం నుంచి వచ్చినటువంటి రాళ్ల ఉప్పు మన ఇంట్లో ఉంటుందో ఆ రాళ్ల ఉప్పుని మాత్రమే కొద్దిగా దాన్ని వేడి చేసి ఆ వేడి చేసిన దాన్ని మెత్తగా దంచి ఆ ఉప్పుని మాత్రమే కలపాలి. తిక్త మొదటిసారిగా వచ్చినటువంటి వేప చెట్టు నుంచి అంటే వేప చెట్టు చక్కగా మొదటిసారిగా పూసిన పూత ఏదైతే ఉందో ఆ పూతని తెచ్చి దీనికి కలపాలి. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ ఈ 6 కూడా చెట్టు నుండి వచ్చినవి. ఆ ఉప్పు మాత్రం సముద్రంలో ఉన్నటువంటి నీరు ఎండగా సూర్యుని యొక్క కిరణాలకి అది. అన్ని ప్రకృతి నుండి వచ్చినవే తప్ప ఏదో విధంగా ఇంట్లో ఉన్నటువంటి కలపడం మాత్రం సరికాదు. కొందరు ఉప్పు వేయచ్చా అనే అనుమానం. ఖచ్చితంగా ఉప్పుని వేసి తీరాలి అనేది శాస్త్రం చెప్తున్న సత్యం. ఇలా 6 కూడా మొట్టమొదటిసారిగా వచ్చిన వాటిని దీన్ని కలపడానికి కారణం ఇందాక మనం అనుకున్నటువంటి ఉగాది అనేది సంవత్సరాలలో, అయనాలలో, ఋతువుల్లో, మాసాల్లో, పక్షాల్లో, తిథుల్లో అలా అన్ని మొదటి అనుకున్నాం కదా. అలా ఇవన్నీ మొదటితనానికి సంకేతంగా ప్రాచీనులు ఏర్పాటు చేశారు. పండుగల్లో ఏది కనిపించినప్పటికీ కూడా అందులో ఆరోగ్య రహస్యం ఉంటుంది కాబట్టి ఈ ఉగాది పచ్చడి ఈ ఒక్క రోజునే కాకుండా ఈ నెల పొడుగునా కానీ తిన్నట్లయితే అది కూడా ఒక చెంచాకు మించకుండా మాత్రమే తిన్నట్లయితే ఈ కాలంలో వచ్చేటటువంటి ఉష్ణ బాధ ఏమాత్రము వ్యక్తికి కలగదు. కడుపులో ఏ విధమైనటువంటి పురుగులు చేరవు.
జీర్ణక్రియతో పాటు శ్వాస నాళ విధానం కూడా శుభ్రపడి ఈ నెల మొత్తం అంతా ఆరోగ్యవంతంగా జీవించగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత వైశాఖ మాసానికి ప్రత్యేకమైన మరొక విధానాలు అలా ప్రతి నెలకి ఒక్కొక్కటి ఏర్పాటు చేశాడు భగవంతుడు. అంచేతనే పళ్ళన్నీ కూడా ఒక నెలలోనే వచ్చావు. ఏ నెలలో ఏ విధమైన ఆరోగ్యం కలగడం కోసం ఏ విధమైన పండ్లని, ఏ విధమైన ఆకుల్ని, ఏ విధమైన పుష్పాలను సృష్టించాలో తెలిసిన పరమేశ్వరుడు అలా సృష్టించాడు. అన్నిటికీ మొదటిగా చైత్రంలో ఈ ఆరితిని కలిపి ఒక చోట సృష్టించాడు. అంచేత మొదటి భక్ష్యంగా ఉగాది పచ్చడిని మాత్రమే స్వీకరించాలి తప్ప ఏదో తినేశాక శాస్త్రం కోసమనో లేకపోతే బాగుండదనే ఉద్దేశంతోనో ఏదో అలా చేయడం సరి కాదు. పైగా ఉగాది పచ్చడి అమ్మేటటువంటి వాళ్ళు ఎందరో ఉంటే అదిగో వాళ్ళెవరిలో పెట్టినటువంటి ఉగాది పచ్చడిని తినడం సరి దౌర్భాగ్యం మరొకలేదు. భగవంతుడికి నివేదిస్తూ ఈ 6 రుచులు కలిగినటువంటి ఇన్ని పదార్థాలని మాకు అందేలా చేశావయ్యా, ఎంత అదృష్టవంతులం అని ప్రకృతి మనకి ప్రసాదించిన 6 రుచుల్ని కలిపి మా అమ్మని మాకు అందించావు నువ్వు అని చెప్పి ఈమెకు నమస్కరిస్తూ ఆ ఉగాది పచ్చడిని తల్లి చేతి నుండి గ్రహించడం సరైనటువంటి విధానం. అది ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అని 5 ఉంటాయి. ఈ పంచ అంగాలతో మొత్తం ఈ కాలచక్రం అంతా నడుస్తూ ఉంటుంది. పంచాంగ శ్రవణం చేయడం ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని నియమిస్తాడు. ఈ రోజున ఆ నియమించినటువంటి వ్యక్తిని బట్టి ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఉదాహరణకి శనివారం నాడు ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి రాజుగా శని ఉంటాడు అని అర్థం. శని కొద్దిగా వక్ర బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి సరైన కాలంలో వర్షాన్ని ఇయ్యడు, సరికాని కాలంలో వర్షాన్ని ఇస్తాడు. ప్రపంచంలో ఎందరైతే ఉన్నారో అందరికీ సరిపోయినంతటి ఆహార పదార్థాలని ఇయ్యడు. ఇతర ప్రాంతాల నుండి ఆహార పదార్థాన్ని దిగుమతి చేసుకోవలసిన అవసరాన్ని కలిగిస్తాడు. వ్యక్తుల మధ్య సంపూర్ణమైనటువంటి సహకారము, మైత్రి భావం ఉండకుండా చేస్తాడు. యుద్ధానికి సంబంధించిన ఆలోచన అలాగే వ్యక్తులలో వీరి వస్తువుని వారు, వారి వస్తువుని మరొకరు దొంగతనం చేయాలని ఊహని కలిగిస్తాడు. ఇలా 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 ఉంటాయి శని రాజు అయినప్పుడు ఫలితాలు. వీటన్నిటినీ వింటూ అయితే మా ఇంట్లో దొంగతనం జరుగుతుందన్నమాట అని ఆలోచించకూడదు. దొంగతనం జరిగేందుకు అవకాశాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అభిప్రాయాన్ని తెచ్చుకోవాలి. అలాగే ఫలాని రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అని అంటే అబో అయితే నాకు ఇంకేముంది అనారోగ్యంతో చచ్చిపోతారని అనుకోకూడదు. అనారోగ్యానికి అవకాశం ఉంది కాబట్టి ఏది తింటే అనారోగ్యం వస్తుందో, ఏది తినకుండా ఉంటే ఆరోగ్యం పరిరక్షింపబడుతుందో, ఏం చెయ్యాలో, ఎలా అనారోగ్యం రాకుండా ముందు జాగ్రత్తతో ఉండాలో ఆ తీరు ఆలోచన చేసుకోవాలి. అలాగే పశువులకి సంబంధించినటువంటి విధానాన్ని ఈ సంవత్సరం బలరాముడు చూస్తున్నాడు కాబట్టి పశువుల సంతతి పెరుగుతుంది. అయితే యముడు ఆ పశువులన్నింటినీ కూడా ఆ పశుశాల నుంచి విడిపించేటటువంటి వాడుగా కనిపిస్తున్నాయి కాబట్టి పశువులకి వ్యాధులు హెచ్చుగా వచ్చే అవకాశం ఉంది అని కూడా గుర్తించి పశు సంరక్షకులైనటువంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని సూచించాలి. అందుకే ఉగాది నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఆస్థానం అని చేస్తారు. అంటే వ్యవసాయ శాఖని చూసే మంత్రి, ఆర్థిక శాఖని చూసే మంత్రి, రక్షణని చూసేటటువంటి మంత్రి, అలా మొత్తం ఎందరైతే మంత్రులు ఉంటారో అందరినీ కూడా దేవలోకంలో ప్రత్యేకంగా పిలిచి ఈ సంవత్సరం ఇలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వయంగా అందరినీ ఓసారి హెచ్చరికతో ఉండవలసిందిగా ఎవరెవరికి సంబంధించిన హెచ్చరికలు ఏవేమిటో తెలియచేస్తారు. ఇదిగో ఈ ఉగాది రోజున
అది ఎంత గొప్ప సంప్రదాయం ఆలోచించండి. ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని వీధిలోనికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఇక్కడ జాగ్రత్త, అక్కడ జాగ్రత్త, అది గొప్ప ఇక్కడ నీరుంది, ఇలా జారి పడతావు, అబ్బో అక్కడికి వెళితే ప్రమాదం, ఇలాంటివన్నీ ఎలా సూచిస్తారో అలా పంచాంగం కూడా వ్యక్తిని ఇలా నడువు, అలా నడవద్దు, ఇది తిను, అది తినద్దు, ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించద్దనే మార్గదర్శక సూత్రాలను చెప్తాను. పంచాంగంలో ఎలా ఉందో అలాగే జరిగిపోతుంది అనేది ఏమాత్రం యథార్థం కాదు. పార్వతీదేవి శాపం ఉంది కాబట్టి ఇలా జరిగేందుకు అవకాశం ఉంది అన్నటువంటి ధోరణిలో మనం దాన్ని మార్గదర్శక సూత్రంగా తీసుకుని ఈ సంవత్సరం అంతా నడవడం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది పంచాంగాన్ని వినిపించడం అనేది. ఎక్కడైనా ఇంటికి లక్ష్మి యజమానురాలు, ఎక్కడైనా ప్రపంచాన్ని నడిపించేది అమ్మ, జగత్ అమ్మ అంటే జగదంబ. అంచేత సంవత్సరం తలుపు తెరవగానే ఉగాది పండుగ రాగానే అమ్మా నీ నేతృత్వంలో నువ్వు మమ్మల్ని వాత్సల్య అనురాగాలతో చూస్తుంటే నీ ఆశీర్వచనాలతో నేను సుఖంగా ఈ సంవత్సరం అంతా గడపాలి అనే అభిప్రాయంతో 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడం ఏదైతే ఉందో, అది కూడా వసంత ఋతువులో ఆరాధించడం ఏదైతే ఉందో దాన్ని వసంత నవరాత్ర ఉత్సవము అని పిలిచారు. 9 రాత్రుల పాటు అమ్మవారు ఈ కాలంలో ప్రారంభించి సంవత్సరం చివరి వరకు వచ్చేటటువంటి ఏ వ్యాధులుంటాయో, ఏ విధమైన అనారోగ్యాలుంటాయో, ఏ విధమైన కాలంలో వైపరీత్యాలుంటాయో వాటన్నిటినీ తొలగించడానికి సిద్ధురాలుగా సంసిద్ధురాలై ఉంటుందేమో. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం అంతా సుఖంగా నేను ఉండేలా చేయవలసిందని 9 రోజుల పాటు యథార్థంగా దాన్ని ప్రార్థించినట్టయితే ఈ భక్తుడు, ఈ భక్తురాలు నా విషయంలో ఇంత శ్రద్ధని చూపిస్తున్నారని ఆలోచించే అమ్మ అనురాగపూర్వకంగా, వాత్సల్యపూర్వకంగా సంవత్సరం అంతా రక్షిస్తూ ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో అయితే, రాజరికం సాగేటటువంటి రోజుల్లో అయితే రాజులు 9 రోజుల పాటు అమ్మవారి దగ్గరికి వచ్చి ఉండేటటువంటి ప్రజలందరినీ ఏ ప్రదేశంలో ఉంటే అక్కడ అమ్మవారి ఆలయానికి వెళ్లి ఖచ్చితంగా పూజల్ని జరిపి తీరాలి అని తమకు వేయించేవారు. దాంతో అందరూ కూడా దేవాలయాలకి వెళ్లేవారు. అందుకనే పంటలన్నీ సుభిక్షంగా ఉండేవి. ఇన్ని వ్యాసులుండేవి కాదు, ఇన్ని ద్రోహాలు, వంచనలు, మోసాలు ఉండేవే కానే కావు. ఇవాళ మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖని ప్రత్యేకంగా ఒకటి ఉంది, కానీ ఈ విధమైనటువంటి సంప్రదాయం మాత్రం లేనే లేదు. అలాంటి సంప్రదాయాన్ని కానీ ఏర్పాటు చేసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. అందుకనే పూర్వం రోజుల్లో రాజులు ప్రశాంతంగా ఉండగలిగారు, ప్రశాంతమైనటువంటి రాజరికాన్ని లోకానికి అందించగలిగారు కూడా.